అలా మాకు మేము వెళ్ళకాలం 20 ఏళ్ళ నుంచి మేము బాడీలు కట్టుకుంటా మేము మా బాధలు మేము పడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా మాకేమీ లాభం లేదు, ఆ ప్రభుత్వం వచ్చినా మాకేం లాభం లేదు. మీరు ప్రతిదీ పెంచుకుంటా పోతుంటే మేము మా పిల్లలు చదివించుకున్నామా, ఇళ్ళ బాడీలు కట్టామా, కరెంటు బిల్లులు కట్టుకున్నామా, మళ్ళీ మీకు ఓట్లప్పుడు మీరు దండాలు దాసకాలు పెడతారు. ఇస్తారన్నారు, ఏం చేశారు మీరు ఓట్లప్పుడు దండాలు దాసకాలు పెట్టి తిరిగితే ఓట్లు అయిపోయినా కూడా రావాలి కదా. ఏంది ఎట్టున్నా ఏంది పరిస్థితి అని అడగాలి కదా. మీ పార్టీ మీరు ఓట్లు గెలిపించుకున్నంతసేపు తిరిగి ఇప్పుడు ఏది లేకుండా పోయా మేము మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా. గ్యాస్ రేట్లు పెంచుతుంది, నూనె ప్యాకెట్లు పెంచుతుంది, ప్రతిదీ పెంచుకుంటా పోతున్నా. మాకు వచ్చే జీతాలంతా మేము తినేదంతా ఏది చేయలేదు, జగన్ చేయలేదు, ఏమీ లేదు. అమ్మఒడి అనేది అమ్మఒడి ఎవరికి ఇవ్వాలా? అంగన్వాడీ పిల్లకాయలకి వాళ్ళకి అమ్మఒడి, 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళకి కాదు అమ్మఒడి వేసేది. మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వంలో మీరు చేయాల్సిన పనులు ఇయ్యనా? ఇది కరెక్ట్ అయితే కాదు. ఇవ్వాలి కదా అమ్మఒడి, అందరికి ఇవ్వాలా. కానీ అమ్మఒడి అనేది చిన్న బిడ్డలకు మాత్రమే అమ్మఒడి. అసలు ఆయన కూడా ఇంకా ఏం చేయాలి? 15,000 వేస్తానన్నాడు, 1,500 వేస్తానన్నాడు, ఇంతవరకు ఒకటి చేయలేదు. అదే మేము అనేది. ఇల్లు ఇప్పుడు జగన్ కట్టించిన ఇల్లులు ఉన్నాయి, సోమత లేక అందరూ అప్లై చేసుకున్న వాళ్ళే. మేము ఇంతవరకు పట్టాకాయతాలు ఎవరికి ఇవ్వలేదు, ఏ ఇంట్లోకి తాళాలు ఇవ్వలేదు. మేము ఎల్లకాలం ఎన్ని సంవత్సరాలను బాడీలు కట్టుకొని మేము ఎల్లకాలం అప్పులు చేసుకుందంట. మీ పనులు మీరు చేసుకుంటాం, మీరే ఏసీ గదుల్లో బాగానే ఉండరు. మేము మా బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఒకరు ఇద్దరైతే మాట్లాడతారు, ఎవరైనా ఎట్ట చేస్తారు.